మిత్రులారా, మనం ధ్యానంలో ఉన్నప్పుడు మన యొక్క మెదడు తరంగాలు అనేవి ఆల్ఫా లేక తీటా స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో మనం విశ్వం నుండి అనంతమైన ప్రాణశక్తిని మన యొక్క బ్రహ్మరంధ్రం నుండి మన యొక్క శరీరంలోనికి గ్రహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తి అనేది మనం ఫోన్కి ఏ విధంగా అయితే ఛార్జింగ్ పెడుతున్నామో అదేవిధంగా మన శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా ఈ ప్రాణశక్తి అనేది చేరుకుని ఒక ఛార్జింగ్ లా మన శరీరంలో ఉండే ప్రతి కణానికి శక్తిని అందిస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా ఉత్తేజపరచడం జరుగుతుంది. అయితే మనం ఈ విధంగా ధ్యానం ద్వారా అనంతమైన ప్రాణశక్తిని ప్రతిరోజు గ్రహించడం వల్ల మనం అనేక రకాల ప్రయోజనాలను పొందడం జరుగుతుంది. అందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలు చాలా తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా గ్రహిస్తున్న ప్రాణశక్తి అనేది మన యొక్క శరీరంలో చేరుకుంటుందో అది మన శరీరంలో ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉందో ఆ ప్రదేశం వద్దకు చేరుకొని అక్కడుండే కణాలకు శక్తిని అందిస్తూ వాటిని రిపేర్ చేయడం జరుగుతుంది. తద్వారా అక్కడున్న అనారోగ్య సమస్య అనేది పూర్తిగా సమసిపోయి మనం ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అదే కాకుండా మనం విపరీతమైన తెలివితేటల్ని పొందడం జరుగుతుంది. మనకు అధికంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని సక్రమంగా చేస్తున్నామా తప్పుగా చేస్తున్నామా అనే ఒక ఎరుక మనకు అనుభవంలోకి రావడం జరుగుతుంది. మన జీవితంలో ఎదురయ్యే కొన్ని విషయాలు మనం ముందుగానే తెలుసుకుంటాం. అంటే మన యొక్క భవిష్యత్తు మనం ఇప్పుడు తీసుకుంటున్న ప్రతి ఆలోచన ద్వారా ప్రతి నిర్ణయం ద్వారా ఎలా ఉండిపోతుందని మనం ముందుగానే అంచనా వేయగలిగే శక్తి సామర్థ్యాలు మనలో ఉండడం జరుగుతుంది. అలాగే మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో సరిగ్గా క్రమంగా చేయగలిగే శక్తిని మనం పొందగలుగుతాం. మన జీవితంలో ఏదైనా సాధించగలిగే ఆత్మధైర్యాన్ని నమ్మకం మనలో సంపూర్ణంగా ఉంటూ ప్రతి పనిలో కూడా మనం రాణించడం జరుగుతుంది. అలాగే ఈ విశ్వశక్తి మన చుట్టూ ఒక ఆరాలా ఏర్పడుతుంది. తద్వారా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మనపై పడకుండా మనం చాలా పాజిటివ్గా ఉండడం జరుగుతుంది. అలాగే మన దగ్గరికి ఎవరైనా స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినట్లయితే మనతో మాట్లాడుతున్నప్పుడు వారికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆహ్లాదవంతమైన భావన వారిలో కలుగుతుంది. దానికి గల మూల కారణం మనం ఏదైతే ధ్యానం ద్వారా గ్రహిస్తున్న ప్రాణశక్తి ఉందో దాని యొక్క ప్రభావమే. కాబట్టి సాధకులారా, మనం ధ్యానం చేయడం ద్వారా ఈ యొక్క ప్రాణశక్తిని అధికంగా గ్రహించాలి. తద్వారా మన జీవితంలో మనం అనుకునే ప్రతీది కూడా మనం సాధించగలం. అయితే ఈ యొక్క ప్రాణశక్తి యొక్క ప్రవాహం మన శరీరంలో అధికంగా ఉన్నట్లయితే మనం కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోక తప్పదు. అందులో మొదటి ఇబ్బంది ఏంటంటే మన శరీరంలో అధికంగా వేడి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ వేడి ప్రతి క్షణం కూడా మనల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలాగే మనకు ఆజ్ఞాచక్రం వద్ద తలలో ఏదో లాగుతున్నట్లుగా గుచ్చుతున్నట్లుగా మన ఇటువంటి అనుభవం రావడం జరుగుతుంది. అలాగే శరీరం కొంచెం బరువుగా ఉన్న భావన కూడా కలుగుతుంది. ఈ యొక్క ప్రాణశక్తి అనేది అధికంగా ఉండడం వల్ల రాత్రి వేళ మనకు సరిగ్గా నిద్ర అనేది రాకపోవచ్చు. అలా రకరకాల ఇబ్బందుల్ని మనకు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రాణశక్తి మనలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచుకోవాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాలి. అయితే మన యొక్క శరీరంలోకి వచ్చే ఎక్స్టర్నల్ ఎనర్జీని ఎలా తగ్గించుకోవాలి, దాని నుండి ఎలా బయటపడాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం. మొదటగా మనం గ్రౌండింగ్ సాధన చేయడం ద్వారా ఈ యొక్క అధికంగా వస్తున్న ప్రాణశక్తిలో చాలా వరకు మనల్ని ఇబ్బంది పడుతున్న ప్రాణశక్తిని మనం పంపించవచ్చు. మీరు మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా బయటన చెప్పులు తీసివేసి గడ్డి ప్రదేశాల్లో అలాగే మెట్టి నేలలో మీరు నడిచినట్లయితే మీ యొక్క బాడీలో ఉండే ఈ యొక్క అధిక ప్రాణశక్తి అనేది బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ ప్రాణశక్తి వల్ల వచ్చే ఇబ్బంది మిమ్మల్ని ఇబ్బంది పట్టదు. అలాగే మీరు చల్లటి నీటితో స్నానం చేయడం కానీ ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల మీ యొక్క బాడీలో అధికంగా ఉండే వేడి పూర్తిగా తగ్గి ప్రశాంతవంతంగా మారడం జరుగుతుంది. అలాగే మీరు ధ్యానం పూర్తి చేసిన తర్వాత కొన్ని ఆసనాలు కానీ శారీరక శ్రమ కానీ
ఎక్సర్సైజెస్ కానీ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క ప్రాణశక్తి అనేది మీ శరీరంలో ఉండే అన్ని భాగాలకు సమతుల్యంగా చేరుకొని మిమ్మల్ని ఇబ్బంది పట్టకుండా ఆ యొక్క ఎనర్జీ మీరు మీ జీవితంలో చేస్తున్న ప్రతి పనికి కూడా కరెక్ట్గా ఉపయోగకరంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు కొన్ని ప్రక్రియలు చేయడం ద్వారా ఈ యొక్క ప్రాణశక్తి మీకు ఉపయోగపడుతుంది. అలాగే అధికంగా ప్రాణశక్తి ఉన్నవారు మీరు ఎవరి మీదైనా కోపడడం కానీ కసిరుకోవడం కానీ ఎవరికైనా చెడు జరగాలని మీరు అస్సలు భావన చేయవద్దు. ఎందుకంటే మీరు అలా భావన చేయడం ద్వారా మీలోకి వస్తున్న ఈ యొక్క ప్రాణశక్తి అనేది మీరు ఏదైతే సంకల్పం చేశారో ఆ సంకల్పానికి అది జోడించబడి ఎవరికైతే చెడు జరగాలని మీరు కోరుకుంటారో వారికి అనుకోకుండా చెడు జరిగేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా వారు ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది వల్ల మరలా మీరు కర్మని మూటకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ప్రాణశక్తి మీలో అధికంగా ఉన్నప్పుడు మీరు చాలా వరకు కాముగా ఉండాలి. చాలా తక్కువ మాట్లాడేందుకు మాత్రమే ప్రయత్నం చేయండి. అవసరమైన విషయాల్లో మాత్రమే మీ యొక్క నోటి నుండి మాట రావాలి. అలా కాకుండా మీరు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా మీకు మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీరు హాని చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏవైనా నెగిటివ్ థాట్స్ని మీ యొక్క మైండ్లో క్రియేట్ చేసినట్లయితే, అంటే నేను అనుకున్నది ఏది కూడా సరిగ్గా జరగట్లేదు, నాకు రావాల్సిన డబ్బులు సరిగ్గా రావట్లేదు, నన్ను చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నా జీవితం ఇంతేనా అన్నట్లుగా మీరు నెగిటివ్ ఆలోచన చేసినట్లయితే అంతే, మీ యొక్క ప్రాణశక్తి ద్వారానే మిమ్మల్ని మీరు హాని చేసుకున్న వాళ్ళు అవుతారు. అంటే మీ యొక్క చేతిని మీ యొక్క నోటితో మీరే కడుచుకున్నమాట. ఆ విధంగా మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకుంటారు. కాబట్టి మీలో అధికంగా ప్రాణశక్తి ఉన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ థాట్స్ని మీరు క్రియేట్ చేయవద్దు. మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ ఎటువంటి ఆలోచనలు క్రియేట్ చేయకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. మీరు ఎవరి వద్ద అయితే సాధన తీసుకున్నారో ఆ గురువు గారితో ఒకసారి మాట్లాడండి, చర్చించండి. తద్వారా మీకు ఉండే రకరకాల డౌట్స్ అనేవి బయటకు పోయేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీకు మీరుగానే ధ్యానం చేసి ఈ యొక్క ఎనర్జీని గ్రహించినట్లయితే, మీకు ఇటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే మా యొక్క నంబర్కి ఫోన్ చేయండి. తద్వారా మీరు ఆ యొక్క సమస్య నుండి ఎలా బయటపడాలో అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. అలాగే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్ ద్వారా మీరు ఈ యొక్క ప్రాణశక్తిని మీకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలి, మీరు ఆరోగ్యవంతంగా ఎలా మారాలి, మీ యొక్క సంకల్పాలను మీరు ఎలా నెరవేర్చుకోవాలి, ఇలా రకరకాల విషయాల్ని బోధిస్తూ మీ జీవితంలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. మీలో కూడా ఈ యొక్క ప్రాణశక్తి యొక్క ప్రభావం అధికంగా ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు కామెంట్ చేయవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.